రంగారెడ్డి జిల్లా పట్టణంలోని 8వ వార్డులోని GR కాలనీ, కౌండిన్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలలో ఇంటింటా ప్రచారంలో దూసుకెళ్తున్న 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గంపా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు, ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. GR కౌండిన్య కాలనీలో 5 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. వరదల్లో రోడ్డు డ్యామేజ్ అయ్యాయి, రోడ్డు కూడా వేస్తాం. గంపా ప్రసాద్ 8వ వార్డు ప్రజలకు, ముఖ్యంగా కాలనీ వాసులకు నా యొక్క విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పనులు జరగాలంటే అధికార పార్టీతోనే సాధ్యమవుతుందని గంపా ప్రసాద్ తెలిపారు. నా పేరు గంపా ప్రసాద్. 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. గతంలో 5 సంవత్సరాల కింద కూడా నేను కాంటెస్ట్గా చేశాను. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న టైంలో మేము ఎలక్షన్లో నేను కాంటెస్ట్ చేసిన. అయితే సమీకరణల వల్ల అప్పుడు గవర్నమెంట్ వేరే ఉండే కాబట్టి నేను గెలవలేకపోయినా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో పథకాలు అనేది అన్నీ అమలు అవుతాయనే ఉద్దేశంతో ప్రజలకు చేరువయ్యే విధంగా అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉండేగా ప్రతి ఒక్క హామీ వాళ్ళకు కావాల్సిన నెరవేరుస్తానని. మరి ఇంకోటి ఏంటంటే, గతంలో ఈ కాలనీలో, ఇది ద్వారకా కౌండిన్య కాలనీ, ఇది ఇక్కడ కౌండిన్య కాలనీలో చాలా వరదలు వచ్చినాయి. ఆ వరదల వల్ల చాలా పబ్లిక్ ఇళ్లలో నీళ్ళొచ్చి చాలా నష్టం జరిగింది. గత 10 సంవత్సరాలకు ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ల ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఇక ప్రభుత్వాలు ఏమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అనే ప్రజలకు, పేద ప్రజల పార్టీ అది. ఎందుకు అంటున్నా అంటే, సన్న బియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, తర్వాత ఉచిత బస్సు కానీ వాళ్ళు ఉన్నాయి. చాలామంది ఎలక్షన్ రాగానే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఎలక్షన్ అన్నప్పుడు అన్ని రకాల పార్టీలు ప్రజల దగ్గరకు వస్తారు. కానీ ప్రజలకు ఎవరు పనిచేస్తారు? అధికారంలో ఏ పార్టీ ఉంది? ఎవరితోటి సాధ్యమవుతుంది? మొన్న వరదలు వచ్చాయండి, మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మీరు ఒకసారి కిందికి విజువల్ తీసుకోండి. కిందికి ఈ రోడ్డు మొన్న రీసెంట్లీ ఇస్తాం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ కాలనీలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది. ఈ GR కాలనీలో, తర్వాత ద్వారకా కాలనీలో ఈ వరదల వల్ల చాలా కుటుంబాలు నష్టం జరిగినాయి. మొత్తం అసలు ఇంట్లో ఎలాంటి వసతులు లేకుండా పాడైపోయినాయి. ఇప్పుడు స్వచ్ఛందంగా నా కాలనీ వాళ్ళు, ఇదంతా కాలనీ వాళ్ళే. వీళ్ళు వేరే రీసెంట్లీ నిన్న ఈ వార్డు వాళ్ళు చెప్తున్నారు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని తిరుగుతున్నారు. వీళ్ళ ముఖాలు చూడండి, పెయిడ్ ఆర్టిస్ట్ అండి, వీళ్ళు కాలనీ వాళ్ళండి. వాళ్ళు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీతోటి పనులు అవుతాయి అని చెప్పేసి వస్తున్నారు. నేను ఒక బిట్టు చూశాను, వాళ్ళు ఎక్కడి నుంచో వేరే కాలనీ వాళ్ళు. ఎందుకు వస్తారండి వేరే కాలనీ వాళ్ళు? మన కాలనీ వాళ్ళు మన అవసరాలు ఏముంటాయి చూస్తారు. ఏ పార్టీ వాళ్ళు అనడం నుంచి ఈ రోడ్లు కావాలన్నా, నిధులు సమకూర్చాలన్నా ఇప్పుడు అందరు హామీలు ఇస్తారండి. నేను ఇది చేస్తా, అది చేస్తా అని చెప్తారు. వాళ్ళతో సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది. ఖచ్చితంగా డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది. ఫండ్స్ చేయగలుగుతాం. మీరు గతంకి ఇప్పటికీ 2 నెలలు చూశారు. ఇక్కడ 2 నెలలు అవుతుందండి ఎమ్మెల్యే గారు వచ్చి. ఏం పనులు అయినాయి అనేది నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ ఈ 2 నెలల్లో మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. వాళ్ళు కామారెడ్డికి చాలా రకాల డెవలప్మెంట్ చేశారు. ఈ కాలనీకి 5 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకర్ నిర్మాణం చేశారు. శంకుస్థాపన మొన్ననే చేశారు. దాదాపు 900 కనెక్షన్స్ వస్తున్నాయి బిలో పవర్టీ వాళ్ళకి. తర్వాత మున్సిపల్ ఓపెన్ ప్లేస్ ఉన్నాయి. పార్కులు కానీ, జిమ్ములు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ. పేరుకే ఇది చాలా పెద్ద కాలనీ అండి. ఎవరైనా చూస్తే 8వ వార్డు అంటే చాలా పెద్ద కాలనీ, ధనికులు అని చెప్తారు. ఇక్కడ ఎవరు ఉండరండి, చాలా పేదవారు ఉన్నారు. రోడ్లు కూడా మీరు చూస్తున్నారు. ఈ రోడ్డు కూడా మళ్ళీ మొన్న వరదలలో పోయిన తర్వాత వేసింది. ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి. ఇది ఒక్క రోడ్ అంటే ఇది ఒకటి వేసినాను కాదు, ఇలాంటి రోడ్లు చాలా ఉన్నాయి. ఇది ఒకటి వేసినామని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అంటే ఎందుకు అంటున్నా అంటే, డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది. ఓటేసేవారు కూడా నేను దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, డెవలప్మెంట్ని చూడండి. ప్రభుత్వం ఏది ఉంది? కాంగ్రెస్ పార్టీ. డెవలప్మెంట్ కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది. మీరు క్షణికావేశంలో ఓటు అనేది వేరే వారికి వేయడం వల్ల దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. ఎందుకు అంటున్నా అంటే, నాకు మంచి మెజార్టీ రావాలంటే మీరు ఓటేయాలి. మీ ఓటే ఆయుధం. మీకు డెవలప్మెంట్ కావాలంటే అది ఓటు అనేది దాంతో అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీకి వేసి, కాంగ్రెస్ పార్టీ అంటే డెవలప్మెంట్, మీరు డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని నా 8వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.